హలో అండి, నేను మటన్ కర్రీ మనకు టైం లేనప్పుడు తొందరగా అలాగే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో తీసుకున్నాను. అందులో మసాలా ఐటమ్స్ వేసుకోవాలి. దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు, ఇలాచి. మసాలా ఐటమ్స్ మన ఇష్టం అండి. ఉన్న మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి. నేను కొంచెం షాజీరా వేసుకున్నాను. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలి. దీంట్లో 2 స్పూన్ల పసుపు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నా కారపొడిలో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి నేను కొద్దిగానే వేసుకున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత కారం వేసుకోవాలి. నేను 6 స్పూన్ల కారం వేసుకున్నాను. కారం వేసుకున్నాక ఆయిల్ కంపల్సరీ వేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో స్కిప్ అయింది ఆయిల్ వేసుకోవడము. తర్వాత 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టించి 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించాలండి. ఈ ఉడికేటప్పుడు మాత్రం దీని వాసన వస్తుందండి. చాలా గుమగుమలాడుతూ వస్తుంది వాసన. ఇలా క్విక్గా అయిపోతుంది, అలాగే టేస్టీగా అయిపోతుందండి ఇలా రెసిపీ. తర్వాత 6 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే ఇదిగోండి ఆయిల్ అంతా పైన తేలుతూ చాలా స్పైసీగా టేస్టీగా అవుతుంది కర్రీ. తర్వాత మనం ఇప్పుడు పొడులు యాడ్ చేసుకోవాలి. దానికోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఈ పొడులన్నీ నేను ఇంట్లో తయారు చేసిన పొడులే. ఇలా పొడులు వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తే చాలండి. తర్వాత తీసి చూస్తే ఇదిగోండి ఇలా వచ్చిందండి కర్రీ. చాలా బాగుందండి టేస్ట్. మేము బగారా రైస్తో ఈ మటన్ కాంబినేషన్ తిన్నాము. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే